సార్ పవన్ కళ్యాణ్ పేరు చాలా ఎక్కువగా వినిపించడం, ఈయన వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం, ఈయన ప్రచారం చేసిన ఆ సీట్లన్నింటిలోని కూడా ఘన విజయాలు సాధించినాయి అని చెప్పి సోషల్ మీడియాలోని. మరొక వైపు రేవంత్ రెడ్డి గారిని కూడా కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ సీఎం వెళ్ళి ప్రచారం చేసిన దగ్గర కాంగ్రెస్ వీక్ అయింది, పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన దగ్గర విజయాలు వచ్చినాయి. ఒక జాతీయ నాయకుడిగా ఇతను ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇదే ఫేస్తో సౌత్లో ఈయన ప్రమోట్ చేస్తారు మోదీ గారు, ఇంక పవన్కి తిరుగులేదు అని. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయని సీట్లకి ఓడిపోయింది బీజేపీ ఎన్డీఏ. ఇప్పుడు ఆ కంపారిజన్ ఉంటే, డేటా ఉంటే ఓకే, మనం కంక్లూడ్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట్ల గెలిచింది. ప్రచారం ఎన్ని సీట్లను చేశారు, అందులో స్ట్రైక్ రేట్ ఎంత, గెలిచిన ఎన్ని, ఎంత పర్సెంట్ గెలిచారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేయని సీట్లు చాలా ఎక్కువ ఉంటాయి కదా, మరి అక్కడ ఓడిపోతే మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అవుతుంది. మహారాష్ట్రలో మోడీ గెలిస్తే అది పవన్ కళ్యాణ్ విజయం అంటే మనం అది ఎప్పుడు ట్రంప్ మోడీ వల్లనే ట్రంప్ గెలిచిందన్నట్టే ఉంటుంది. ఇప్పుడు అందువల్ల పవన్ కళ్యాణ్ డెఫినెట్గా యూటిలిటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ప్రచారం లాభమనే బీజేపీ ఆహ్వానించింది. లాభం లేకపోతే ఎందుకు పవన్ కళ్యాణ్ పిలుస్తుంది, పనిలేక పిలుస్తుందా? కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ మధ్య జరగలేదు. రేవంత్ వర్సెస్ పవన్ కళ్యాణ్ జరగలేదు కదా. రేవంత్ వర్సెస్ పవన్ కళ్యాణ్ జరిగినాయి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ 2023లో. మరి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జనసేన ప్రభావం చూపెట్టలేదు కదా. అందువల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మహావికాస్ అఘాది ప్రచారంగా ఆయన వెళ్ళాడు, బీజేపీ మహాయుతి ప్రచారానికి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. వాళ్ళిద్దరి మధ్య కంపారిజనే సంబంధం లేదు, పోటీ వాళ్ళిద్దరికి సంబంధం లేదు. పోటీ జరుగుతున్నది అక్కడ మహాయుతికి ఎన్డీఏకి, వారి బలాబలాలను బట్టి ఉంటుంది తప్ప పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి మధ్య ఏదో ఎలక్షన్ పోటీ జరిగినట్లు, వాళ్ళిద్దరి పోటీలో పవన్ కళ్యాణ్ నెగ్గినట్లు, మోడీ ప్రభావం లేదు, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభావం లేదు, ఏక్నాథ్ షిందే ప్రభావం లేదు, పవన్ కళ్యాణ్ ప్రభావంతోనే మహారాష్ట్ర గెలిచిందంటే దట్ ఇస్ ఎ డిస్సర్వీస్ టు పవన్ కళ్యాణ్ ఆల్సో. పవన్ కళ్యాణ్ అగౌరవపరిచడం అవుతుంది. పవన్ కళ్యాణ్ బలం పవన్ కళ్యాణ్కి ఉంది. ఇంకా ఓవర్గా ఎగ్జాగరేట్ చేస్తే కామెంటేటర్ వల్ల క్రికెట్ మ్యాచ్ గెలిచినట్టు ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ ఇస్ ఎ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. అంటే ఎంత అనేది ఎవరము ఖచ్చితంగా చెప్పలేము. బట్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకపోయినా బీజేపీ గెలిచేది. ప్రచారం చేయని సీట్లలో కూడా బీజేపీ గెలిచింది కదా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది మేజర్ ఫ్యాక్టరే కాదు. ఇప్పుడు ఓడిపోయి ఉంటే పవన్ కళ్యాణ్ వల్ల ఓడిపోయిందని చెప్తామా? ఓడిపోయినా పవన్ కళ్యాణ్ పేరు బ్లేమ్ చేయలేము. అనేక శక్తులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఉన్న ఇమేజు ఇది ఎన్డీఏకి అసెట్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ దాటి కూడా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ దాటి ఎలక్టోరల్గా ఏ రకం ప్రభావం చూపెడతారు అన్నది మాత్రం ఇంతవరకు ఎస్టాబ్లిష్ ఎక్కడ కాలేదు. ఏదన్నా తెలుగు వాళ్ళు ఉన్న చోటనే కదా పవన్ కళ్యాణ్ ప్రభావం, తెలుగు వాళ్ళు లేని చోట పవన్ కళ్యాణ్ ప్రభావం అయితే చూపెట్టలేడు కదా. సో అందువల్ల అండర్మైన్ చేయడం కాదు పవన్ కళ్యాణ్, కానీ ఓవర్ ఎగ్జాగరేట్ చేసి క్లెయిమ్ చేసుకుంటే అది రాంగ్ మీనింగ్ కూడా వస్తుంది. ఓకే, అంటే సౌత్లో ఈ ఫేస్ తోటి బీజేపీ ఫ్యూచర్లో వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? ఫస్ట్ పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుడు కాదు, జనసేన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దాటెక్కడ లేదు, తెలంగాణలోనే ప్రభావం చూపలేదు. సో అందువల్ల మీకు సౌత్లో బీజేపీకి బలమైన కర్ణాటక లాంటి స్టేట్ ఉంది, తెలంగాణ లాంటి స్టేట్ ఉంది. సో తెలంగాణలో ఉన్న లీడర్షిప్ ఉంది. తమిళనాడులో కూడా పార్టీకి ఈ మధ్య 11% ఓటింగ్ దాకా వచ్చింది. అందువల్ల మనము పవన్ కళ్యాణ్తోనే బీజేపీ ఎన్డీఏకి సౌత్ ఇండియా ఫేస్గా పవన్ కళ్యాణ్ ఉంటాడు, దానికి ప్రాతిపదిక లేదు కదా. సో పవన్ కళ్యాణ్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ లీడర్స్ ఆఫ్ ఎన్డీఏ, అనుమానం లేదు. సో అందువల్ల బీజేపీ జనసేన వేరు పార్టీలు, రెండు వేరు నాయకుల నాయకత్వంలో ఉన్న పార్టీ కదా. అందువల్ల ఎన్డీఏకు ఫేస్గా మీకు పవన్ కళ్యాణ్ ఉంటాడు అనేది ఐ డోంట్ థింక్ దట్స్ కరెక్ట్ అసెస్మెంట్. బట్ పవన్ కళ్యాణ్ కూడా డెఫినెట్గా ఒక కీలక పాత్ర తెలుగు వాళ్ళు ఉన్న చోట బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో డెఫినెట్గా పనిచేస్తాడు. సార్ ఆంధ్రప్రదేశ్కి ఏమైనా దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుందని మహారాష్ట్ర విజయానికి సంబంధించి? ఎందుకంటే కొంతమంది పార్లమెంట్ సభ్యులు కూడా ఇప్పుడు ఎన్డీఏలో కలిసే అవకాశం ఉంటుందని ఎక్కువగా వినిపిస్తున్నది. మన అవసరం కూడా లేకపోవచ్చేమో ఆంధ్రప్రదేశ్ అవసరం ఫ్యూచర్లో మోదీ గారి వ్యూహంలో భాగంగా అని. అంటే డెఫినెట్గా ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ గెలవడము ఆంధ్రప్రదేశ్కు బెటర్ బార్గెనింగ్ చేసుకోవడానికి స్కోప్ తక్కువతుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ల మద్దతుతోనే ఎన్డీఏ ఉంది. సో ఒక్కసారి బీజేపీ ఊపులో ఉన్నప్పుడు, సో ఇప్పటికిప్పుడు లోక్సభలో బలాబలాల మార్పు రాకపోవచ్చు. రాజకీయంగా మోడీ బలంగా ఉన్నప్పుడు 2014, 2019లో ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏదడిగినా కూడా చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, సంఖ్యాబలం వాళ్ళకి ఉండగా మన వాటి ఎందుకు తింటారు అన్నారు.
ఇప్పుడు 2024లో మొదటిసారిగా సంఖ్యాబలం ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా వచ్చింది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా ఈ పరిణామాలు చూశాక సంఖ్యాబలంలో మార్పు రాకపోవచ్చు. కానీ పొలిటికల్ సిచ్యువేషన్లో అయితే మోడీ మరింత కన్సాలిడేట్ అవుతాడు, బీజేపీ మరింత కన్సాలిడేట్ అవుతుంది. మోడీ బీజేపీ మరింత కన్సాలిడేట్ అవుతే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ తరఫున బార్గెన్ చేసే వాళ్ళ పవర్ తగ్గుతుంది. అయినా వీళ్ళు ఎవరు బార్గెన్ ఏం చేస్తున్నారు కనుక ఇప్పుడు పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన ఒత్తిడి తెచ్చి మీరు మాకు 50,000 కోట్లు మీరు అమరావతికి ఇవ్వకపోతే మేము మీ సంగతి తెలుస్తాం అని అంటారా? ఆ మేరకు నితీష్ కుమార్ ఒత్తిడి తెచ్చినంత కూడా మన వాళ్ళు ఏం ఒత్తిడి తేవడం లేదు. మన వాళ్ళు ఏదో ఉన్నది నడిపించుకోవాలి, ఎందుకంటే 2018లో పొరపాటు చేశాం, మేము బీజేపీ నుంచి విత్డ్రా అయ్యి, సో అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఆ తొందరపాటు ప్రదర్శించకూడదనే యాంగిల్లోనే టీడీపీ ఉంది. అందువల్ల ఏదో ఇప్పుడు చాలా ఎక్కువ అడుగుతున్నట్లు వాళ్ళు ఇవ్వడం లేదు, ఇంకా ఇవ్వరు, ఈ కంక్లూజన్ రాగలేదు. ఇప్పుడు అయినా అప్పుడైనా అడిగే వాళ్ళే పెద్దగలేరు. అడిగింది ఇప్పుడు అడిగితే క్యాపిటల్ సిటీకి 15,000 కోట్లు లోన్ రూపాయలు ఎందుకు వస్తుంది? అందువల్ల ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, మోడీ గెలవడం, ఆ రకంగా మోడీ మరింత కన్సాలిడేట్ అవ్వడానికి, ఆ మోడీ వల్నరబిలిటీ తగ్గడానికి ఉపయోగపడుతుంది. అది ఆంధ్రప్రదేశ్కి ఆ రకంగా నష్టం. కానీ ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ప్రత్యక్ష ప్రభావం ఉంటుందా అంటే తెలంగాణ